విషయాలు ఏంటి అసలు? ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మేడం ఒకటి మనకు వీసా గార్డ్ అంటారు. హ్మ్. బస్సులో కూడా ఇప్పుడు పెడతలేరు కానీ ముందు ఆర్టీసీ బస్సులకంతా వీసా స్పెషల్ అని బోర్డు పెట్టుకొని వస్తుండే మేడం. ఆహా! ఓకే. వీసా స్పెషల్ అని పెట్టుకొని వస్తుండే. హ్మ్. స్వామివారికి ఏంటంటే మేడం మన కోరిక ఏదైనా ఉంటే హ్మ్. ముందు 11 ప్రదర్శన చేయాలి, హ్మ్. తర్వాత 108 ప్రదర్శన చేయాలి. అంటే మన కోరిక నెరవేరినాక హ్మ్. మ్యాక్సిమం రోజు 4 నుండి 5,000 మంది ఉంటారు మేడం. ఓకే. 4 అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 108 స్లిప్లు ఉంటాయి మేడం. ఓకే. అవి సీరియల్ ప్రకారం ఉంటాయి. హ్మ్. అట్లా 4 నుండి 5,000 మంది కోరికలు రోజు తీరుతున్నట్టు మేడం. అది 108 అంటే కోరిక నెరవేరిన వాళ్ళే తిరుగుతారు, లేకపోతే తిరగరు మేడం. హ్మ్. అది మేడం దేవాలయం చరిత్ర. ఓకే. సో రోజుకు 5,000 టోకెన్స్ తీసుకుంటారా? 4 నుండి 5,000 మంది తిరుగుతారు రోజు. ఓ మై గాడ్! చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు అవును అయితే. మేడం, వస్తారు. సో వాళ్ళందరికి వీసాలు వచ్చి వాళ్ళ అంటే పర్పస్ వీసా అనేది కాదు మేడం, ఏ వీసా కోరిక అయినా. ఏ కోరిక అయినా. ఓహ్! వీసా నైస్. అంటే వీసాలో చాలా మంది వీసా వస్తుందని వస్తారు. Hmm. అది కూడా ఒక కారణం ఉంది. హ్మ్. కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అది సో మేడం. ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా అంటే బయటికి దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా వీసా. ఖచ్చితంగా 100% మేడం. హ్మ్. ఆ, కోరికలు అయితే నెరవేరుతాయి మేడం మన టెంపుల్లో. హ్మ్. మేడం ఓకే. మీ తాతగారు ఏం చెప్పేవాళ్ళు గుడికి సంబంధించి? అంటే మన ఫోర్ ఫాదర్స్ కదా మేడం, మేము చూడలేము మేడం, అతన్ని చూడలేం. చూడలే. ఓకే. ఓకే. ఎందుకంటే 400 years బ్యాక్ అంటే మనకు తెలియదు కదా మేడం. అవును. అవును. మా పూర్వీకులు చెప్పడం, ఈ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడం మేము చూస్తుంటాం కాబట్టి అంటే మన వంశక దేవుడు అనేది మనకు తెలుసు మేడం. అది గుడి ఏర్పాటు చేసినప్పటి ఫొటోస్ కానీ ఆ ముద్రలు కానీ ఏవైనా నమూనాలు కానీ మీ దగ్గర ఉన్నాయండి ఇప్పటికే? మీ గుడి పూర్వీకుల photo- నుంచి లేదు మేడం, లేదు. గుడి కట్టినప్పుడు ఉన్న ఆనవాళ్ళు ఏవైనా అసలు లేవు మేడం. అప్పుడు ఎట్లుండే? 400 years ఎడ ఉంటుంది మేడం, మనకు ఉండవు కదా. ఓకే. ఓకే. అంటే ఏంటంటే మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి బ్రహ్మోత్సవాలకు మన ఇంటికి రావడం, మన ఒక్కరింటికే చిలుకూరులో ఒకరి వచ్చి పూజలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతుండే. హ్మ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రథోత్సవం జరిగితే మనల్ని స్పెషల్గా మా ఫ్యామిలీని పిలిచి మీద సన్మానం చేయడం. హ్మ్. మరి కళ్యాణోత్సవం జరిగితే మేము పట్టు వస్త్రాలు సమర్పించడం. హ్మ్. ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆనవాయితీ జరుగుతాయి మేడం. హ్మ్. ఇక కొంతమంది ఏంటంటే ఊర్లో కూడా అందరు కూర్చొని అరే దేవుడు అనేటోడు అందరు దేవుడు కదా, మీ ఒక్కరింటికి ఎట్లా వస్తాడు, హ్మ్. మా అందరి ఇళ్ళకి రావాలి కదా, దేవుని లోపల తారతమ్యాలు ఉండే కదా అంటే సరే అని ఇప్పుడు ఏంటంటే మేడం వీధిలో గుండా వస్తుంటాడు సాయంత్రం టైంలో, బ్రహ్మోత్సవాల టైంలో అందరు అంటే ఊరేగింపుగా వస్తుంటాడు. పట్టువాసాలు సమర్పించి ఆడపిల్లలు స్నానాలు చేసి ముగ్గులు అలికి సాయంత్రం టైంలో ఇంటి ముంగట పట్టు వస్త్రాలు సమర్పించి ఆరతిచ్చి టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు మేడం. మా ఊరికి మంచి అదృష్టం మేడం, దేవుడే మన ఇంటి ముంగడికి వస్తున్నట్టు. అది మేడం. ఓకే. ప్రతి సో సంవత్సరం గర్భగుడికి సంబంధించి లోపలికి అసలు ఎవరిని వెళ్ళనియరా అండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో? అయ్యగారులు తప్ప ఎవ్వరు వెళ్ళడానికి? స్వామివారి దగ్గరికా? అవును. అంటే 3 గడపలు 2 గడపలు ఉన్నట్టున్నాయి కదా 3 అంటే గర్భగుడిల కంటే వాళ్ళు పూజ చేసే వాళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. మామూలు కొన్ని టెంపుల్స్ లో అంతరాలయం దర్శనం అని ఉంటది. సో ఇక్కడ అలాంటివి లేదు మేడం, లేదు. మన దగ్గర ఓన్లీ పూజ చేసే వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్లో కూడా అందరు వెళ్ళారు మేడం. వాళ్ళు ఒక 3-4 స్వామివారికి సేవ చేసేటోళ్ళే వెళ్తారు మేడం, వేరే వాళ్ళని కూడా అలవాడు లేదు, ఎవరికి లేదు అందులో. అది మేడం. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ అండి, చెప్పండి. అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఈ రామరాజ్యం ఏంటి? ఇంతకుముందు ఎక్కడైనా వీళ్ళు చిలుకూరులో తిరిగారా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని మొన్న మేము ఫోటోలలో పేపర్లలో చూసినాం తప్ప వీడియోలలో మాకు ముందు ఎప్పుడు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఘర్షణ చేసి దాడి చేసిన దాకా మాకు కూడా తెలియదు మేడం. అంతే, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో కానీ మాకు తెలియదు మేడం అతను. ఓకే. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు తెలిసిన ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటి? వాస్తవానికి అక్కడ ఒక రూమ్లో ఆయన కింద కూర్చున్నాడు, దండం పెడుతున్నాడు, వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు. చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? మేడం అది జరిగిన సంఘటన తర్వాత స్వామివారు చెప్పారు, తర్వాత అందరికి చెప్పిండు. నాకు కూడా తెలిసి నేను కూడా పోయి అడిగినాను మేడం, స్వామి మళ్ళీ మీరు కొట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, మేము పక్కన ఉంటాం కదా, మేము వస్తుంటాం కదా అంటే అతను ఏమన్నాడంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడియోలలో ఏముంది మేడం అంటే అతను వీరరాఘవరెడ్డి మీద కూర్చొని స్వామిని కింద కూర్చొని పెట్టిండు, కాలకాడ కూర్చొని పెట్టిండు. నేనేమంటున్నా మేడం, ఎవరైనా మనం దేవుని తర్వాత బ్రాహ్మణుని మనం పూజారిగా మనం గౌరవిస్తాం, అలాంటి తప్పులు ఎవరు చేసినా మేము ఖండిస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి మేము వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తాం మేడం, కోర్టులల్లో
లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం తప్ప మేము ఎన్నడూ ఘర్షణ పడలేదు మేడం. కార్యక్రమాలు కలిసి చేస్తాం, బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఏదన్నా మాకు కూడా చెప్తుంటాడు అతను. మేము అందుబాటులో లేకున్నా కానీ ఫోన్ చేసి చెప్తుంటాడు, మల్లారెడ్డి గారు రండి కార్యక్రమం ఉంది అది ఉందని. మేము కలిసే చేస్తాం, ఎప్పుడు గొడవ కూడా పడలేదు మేము. కానీ అతను ఎక్కడికించో వచ్చి అతని స్వామిని కొట్టడము, అట్లా ఆయనను అంటే కింద కూర్చుని వీడి మీద కూర్చుకోవడము, షూ తోటి కాళ్ళకి చెప్పులు షూ పెట్టుకొని ఆయన దగ్గర నిలబడడం. మేము లోపలికి వెళ్తే కూడా చెప్పులున్నా షూ ఉన్నా బయట వదిలిపెట్టిపోతాం మేడం. ఒక దేవాలయానికి నువ్వు చెప్పులు వేసుకొని, ఎందుకంటే స్వామివారి ప్రసాదము కానీ ఇంకేదైనా నైవేద్యాలు వండే ప్రదేశం అది. అక్కడ మనం చెప్పులు వేసుకొని లోపలికి పోం మేడం. మా విలేజ్ వాళ్ళు ఎవరు పోరు అట్లా. మేము ఆయన స్వామివారు ఆడ కూర్చుంటే కూడా, పూజారి గారు ఆడ కూర్చుంటే కూడా కూర్చోంటే కూడా మేము ఆయన పక్కన కూర్చోం మేడం మేము. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు అన్ని వేదాలు చదివిన వాళ్ళు, పూజారులు, దేవునికి సేవ చేసేటోళ్ళు, మనం గౌరవించాలి వాళ్ళని పద్ధతితో మేము ఉంటాం. కానీ దాన్ని కింద కూర్చోబెట్టి మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అది పద్ధతి కాదు. మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం మేడం. అంటే కొట్టిందా లేదా అనేది నాకు కరెక్ట్ తెలియదు మేడం, నా వరకైతే తెలియదు. కానీ అతను కొట్టిండా అని చెప్తున్నాడు, స్వామివారు కొట్టిండా అని చెప్పొచ్చు. కొంచెం కన్ను గిట్ట అయితే ఎర్రగా అయింది మేడం. వాస్తవంగా రంగరాజన్ గారిది కన్ను ఎర్రగా అయిపోయింది. కొంచెం ఇక్కడ కూడా ఈ భుజానికి కూడా దెబ్బలు తాకినట్టు అనిపిస్తుంది మేడం. ఏదో జరిగింది. పర్పస్ అంటే వీరరాఘవ పర్పస్ ఏంటి అసలు? ఎందుకు దేని మీద కన్నేసి వచ్చాడు? ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు అంటే మీకు ఇప్పుడు తెలుసు, బట్ ఏం చేయలేరు. అట్లానే వీరరాఘవరెడ్డి కూడా కొంత అమౌంట్ షేర్ చేయమని వచ్చాడా? ఇందులో భాగస్వామ్యం కావాలని వచ్చాడా? అసలు ఏం జరిగి ఉంటుంది? తెలియదు మేడం, ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నది అనేది మనకు తెలియదు మేడం. మన వీరరాఘవరెడ్డి గారిని వీడియోలో చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మేడం. ఇక్కడ గుడికి సంబంధించి చాలా మంది ఉంటారు, మీ గ్రామంలో ఉన్న చాలా మంది మీతో పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నది ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? ఇష్యూ కంటే ఎవరు చూడలేదు మేడం. అది జరిగిన సంఘటన ఒక రూమ్ లో మేడం. స్వామివారు ఆయన ఎక్కడ మన స్నానం చేయనికి వెళ్ళి వచ్చి పండుకుంటే లేట్ అయిందంట. ఆయన వచ్చి లేపిండి ఒక రూమ్లా, పండుకునేది రూమ్లోనే కదా మేడం. వీళ్ళందరూ ఆడికి వెళ్ళిర్రు. ఆ రూమ్లోకి ఎవరు పోతాం మేడం? మాకేం పని లేకపోతే పోం కదా. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆయన కలవాలంటే పోతాం, కానీ మనకేం పని మేడం? అలా ఆడ ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. స్వామి కూడా ఏం చేసిండంటే మాకు 2 days అయినాక చెప్పిండు, ఆయన అప్పుడే చెప్పలేడు మాకు. ఎందుకు చెప్పలేకపోయారు తను? అంటే ఇంత సర్కిల్ ఉంది, ఆయన తెలియదు అంటే ఆయన ఎందుకు ఈ పెద్దగా కావడం ఎందుకు? సరే ఇది జరిగిన సంఘటన వీడికి మర్చిపోదామని అనుకున్నాడో ఏమనిపిస్తుంది మేడం నాకు. అంటే చిలుకూరు అంటేనే చాలా పేరు మోసిన, అందులో అర్చకుడు చిలుకూరు అంటే రంగరాజన్ గారు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన పైన జస్ట్ ఇట్లా ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నించినా కూడా పెద్ద నేరంగా పరిగణించే సొసైటీ ఇప్పుడు మనది. నేను అడిగిన మేడం స్వామి వారిని, స్వామి మళ్ళీ మిమ్మల్ని కొడితే మాకు ఒక మాట చెప్తే 100 మంది వచ్చేవాళ్ళం ఒక నిమిషంలో, మీరు ఎందుకు చెప్పలేరంటే నాకేం చేయాలో తోచలేదు నాకు. వాళ్ళని ఒక 25 మంది నన్ను రౌండ్ అప్ చేసిర్రు, అక్కడ జరిగి నాకు ఏం చేయాలో నాకు తోచక నేను చెప్పలేదని అన్నాడు. అతను మీకేం చెప్పారు రంగరాజన్ గారు అడిగినప్పుడు? నాకు ఆ విషయాలు ఏం చెప్పలేదు మేడం, నాకు ఆ విషయాలు చెప్పలేదు. ఏం జరిగిందంటే దాడి గురించి దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప దాడి చేసిరని చెప్పిండు. వాస్తవంగా ఆయన కన్ను ఎర్రగా అయిపోయింది, కొంచెం భుజానికి దెబ్బ తాకింది, వాస్తవమే అది. ఇక వేరే విషయాలు ఎందు గురించి అనేది చెప్పలేడు మేడం. మన ఎందు గురించి దాడి జరిగిందని ఆయనకే తెలుసు, మాకు తెలియదు మేడం. సో రంగరాజన్ గారికి సంబంధించి ఆయన చేసే కార్యక్రమాలు బాగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చిలుకూరులో వచ్చినప్పుడు ఆయన గోవిందా గోవిందా నామాలు పాలకించడం, 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళంతా ఆయన వేదాలు వినుకుంటూ శ్లోకాలు వినుకుంటూ తిరిగితే కొంత అలసట ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఉంటే బాగుండు కదా, అప్పుడు ప్రదక్షిణ చేస్తే టైం తొందరగా గడిచినట్టు ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో